ఒకప్పుడు వెజిటోపియా అనే మాయారాజ్యంలో మూడు విడదీయలేని స్నేహితులు ఒని ఉల్లిపాయి, టోమీ టమాటా, చిల్లా మిరపకాయి, స్పైస్వేల్ అనే రుచుల నిండిన ఊరిలో జీవించేవారు. ఒకరోజు స్పైస్వేల్ మీద ఆకాశం చీకటిగా మారింది. స్పైసెస్ వాసనలపై ఉప్పుగాలులు తిరుగుతున్నాయి. ఇది కింగ్ బ్లాండ్ అనే రుచిలేని డలోనియా పాలకుడి పన్నాగం. అతడు రుచి నాశనం చేస్తే ఎప్పటికీ రుచికరమైన భోజనముండదు అంటూ అతడు నవ్వాడు. తిల్లా దెబ్బతినలేదు. వారు ఫ్లేవర్ క్వెస్ట్ అనే ప్రయాణానికి బయలుదేరారు. గోల్డెన్ స్పాటిలాను వతికే లక్ష్యంతో తుపానిని ఆపేందుకు. వారు గార్లిక్ గ్లేడ్స్ గుండా ప్రయాణించారు. అక్కడ మాయా ఫేరీలు ధైర్యమిచ్చాయి. తర్వాత బోయిలింగ్ బ్రాత్ నదిని తేలియాడే చెంచిపడవలో దాటి చివరికి మంచు పర్వతం చేరుకున్నారు. అక్కడ ఫ్రోజన్ ఫుడ్ మాన్విలా మారిన భయంకరుగితో పోరాడారు. చివరికి బ్లాండ్ కోటకు చేరుకుని మ్యాష్డ్ పొటాటో మినియన్ల మధ్య గోల్డెన్ స్పాటిలా స్వాధీనం చేసుకున్నారు. అది చేతికి వచ్చగానే రుచి మాయాజాలం తిరిగి వ్యాపించింది. ఉప్పు తుపాను తొలగిపోయింది. కింగ్ బ్లాండ్ ఒక పొడిపొడ్లమైన రుచిలేని రైస్ క్రాకర్గా మారిపోయాడు. వెనప్తి స్పైస్వేల్ వచ్చినవాళ్లు విజయం జరుపుకున్నారు. ఒక భారీ కూర విందుతో మూడు మిత్రులు కలసి నిలబడ్డారు. వెజిటోపియా రుచిరక్షకులు.